అంటే మీరు జస్ట్ మీ అడుగులు మీరు వెతుక్కుంటూ ఎక్కడెక్కడి నుంచో అలా 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 డక్కాముక్కీలు తిన్నారు, వైభవం చూశారు, ఖాళీ టైంలో చూశారు, అన్నీ చూసుకుంటూ యు ఆర్ హియర్ టుడే. చాలా అప్ అండ్ డౌన్స్ చూశాను. అప్ అండ్ డౌన్ చూశారు. చాలా చూశాను. అక్కడ మీ కళ్ళలోనే కనపడుతుంది అది. అంటే నేను 200 సినిమాలు చేశానండి, ఆల్మోస్ట్ 220 సినిమాలు చేశాను యాక్టర్గా. కమర్షియల్ హిట్లు నాకు రాలేదు. అంటే సాలిడ్ క్యారెక్టర్ చేసిన సినిమానేమో ఫ్లాప్ అవ్వడం, ఏదో ఒక్క చిన్న అరసీన్ ఉన్నది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం. సినిమాల్లో ఒక సక్సెస్ఫుల్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ పడితే తెలియకుండా సినిమాలు వచ్చేస్తాయి. నేను మంచి క్యారెక్టర్లు చేసిన ఏవి వర్కౌట్ అవ్వాలి. సో యాక్టర్గా వేణుకు చాలా మంచి టైమింగ్ ఉందని రాజమౌళి గారి దగ్గర నుంచి, సుకుమార్ గారి దగ్గర నుంచి, పెద్ద పెద్ద వాళ్ళందరూ, త్రివిక్రమ్ గారు, వినాయక్ గారు, పూరి జగన్నాథ్ గారు, మా గురువు గారు తేజ గారు, అందరూ. కానీ ఒక కమర్షియల్ బ్రేక్ పడినప్పుడు వాళ్ళు ఎవరేం చేయగలిగారు? ఇప్పుడు నేను బలగం సినిమా చేశాను, నాకు తెలిసిన యాక్టర్లు ఎవరిని పెట్టుకోలేకపోయారు. ఎందుకంటే ఆ సినిమా ఎవరిని కోరుకుంటుందో వారినే తీసుకుంటారు. ఎవరైనా అంతే కదండి, అటు బాగా చేస్తున్నాడని అందరూ తీసుకొని పెట్టుకుంటే అవ్వదు, ఇది బిజినెస్. నేనే పెట్టుకోలేకపోయాను కదా. సో అది రాలేదనే వేదన చాలా ఉండేదండి నాకు. అంటే నా బిఫోర్ వచ్చిన వాళ్ళందరూ సూపర్ స్టార్లు ఎదిగిపోతున్నారు, మనకు ఒక కమర్షియల్ హిట్ లేని కారణంగా, అన్నీ చేయగలిగి హిట్ లేని కారణంగా వెనకబడిపోయామనే ఒక ఆవేదన ఒకటి ఉంటుంది. అది చాలా పెయిన్ఫుల్. ఆ మధ్యలో వేణుగాడు లెగ్గు అని ఒక, ఆ టైంలో అంటే చాలా సినిమాలు మంచి క్యారెక్టర్లు పోయేసరికి తెలియకుండా ఎవడో అని వేణుగాడు కాలు పెడితే లెగ్గు, వేణుగాడు కాలు పెడితే లెగ్ అని చాలా తెలిసిన వాళ్ళు కూడా సెంటిమెంట్కి భయపడి వేషాలు ఇవ్వకపోవడం. చూసారా, ఇలా చాలా పెయిన్ఫుల్ జర్నీలు జరిగాయి. దారుణం అండి అసలు మాట అంటాం. బాధేస్తుంది కదా. డబ్బులు చాలా పెద్ద 2-3 పెద్ద డైరెక్టర్తో డైరెక్ట్గా కొంచెం విభేదించాను కూడా, అట్లా చాలా జరిగాయి. సో నేను కాదు కదా, ఇప్పుడు మొన్న ఇప్పుడు టిల్లు అంటారు నన్ను, నేను నిలబడ్డాను కదా, అంతే కదా, నా ట్రాక్ తప్పు చేయలేదు కదా, ఇంకోటి నాకు ఎందుకు వేస్తారు అట్లా. అదొక చాలా పెయిన్ఫుల్ ఉండేది. ఆ పెద్ద డైరెక్టర్లు ఎవరో అందరూ సహకరించిన వాళ్ళు అందరి నిమిత్తం మాత్రమే అండి. నేను ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నేను ఎవరిని, అంటే ఇప్పుడు అర్థమవుతుంది మీకు దేని వెనకాల ఏ రీజన్ ఉందని ఇప్పుడు అర్థం చేస్తుంది. మీరు డైరెక్టర్ అయ్యారు కాబట్టి. నేను చెప్పాను కదా, ఇప్పుడు నా సినిమాకి నా చిత్రం శ్రీను దగ్గర నేను 1.5 year టచ్ బాయ్గా పనిచేశాను, చాలామందికి తెలుసు. అతనికి నేను వేషం ఇవ్వలేకపోయాను. మా తాగబోతు రమేష్ ఇప్పుడు నాతో మాట్లాడడానికి ఇప్పటికి కోపమానికి, రచ్చరవి క్యారెక్టర్ నేను చేయలేనని ఇప్పటికీ నా మీద కోపం 100 సార్లు తిట్టుంటాడు. నేనంటే ఇప్పుడు నన్ను గొంతు పిసికి చంపేస్తాను వాడు. రచ్చరవి క్యారెక్టర్ నేను చేయలేనా, నాకు తెలంగాణ రాదా అని. కానీ నాకు అదే డైరెక్టర్గా నాకు ఆ క్యారెక్టర్లో రవే కనిపించాడు, రమేష్ కనిపించలే. ఇక్కడ టాలెంట్ బేరీజ్ వేయడం కాదు, నాకు వాడైతే సెట్ అవుతుంది అనిపిస్తోంది. అట్లా నా దగ్గర ఎంతున్నా కూడా పెద్ద డైరెక్టర్లు అందరూ నాకు వేషం ఇవ్వలేదంటే ఆ సినిమాకు వాళ్ళకి 100 బాధలు ఉంటాయి నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. అంతకుముందు తిట్టుకొని ఉన్నాను, బట్ ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది ఏ సినిమాకి ఆ సినిమా బాధలు ఉంటాయి. సో అంతకుముందు తిట్టుకున్న దర్శకులందరూ నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పుకున్నా ఎప్పుడో, ఇప్పుడు అంతే, ఇందువల్ల మీరు మాకు ఇవ్వలేదా అని. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుస్తుంది కదండి, ఇప్పుడు నన్ను వచ్చి నాకు ఎందుకు రమేష్ నేను సమాధానం చెప్పలేకపోతున్నాను ఇప్పుడు. అంతేగా, అంతే తెలిసి వచ్చింది, మీరు అన్నది కరెక్ట్. మీకు తెలిసి వచ్చిందంటే అర్థమైంది ఇప్పుడు. సో బట్ డెఫినెట్గా మీరు ఐ థింక్ మీరు మంచి సినిమాలు మంచి కథలు చెప్తారని అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మొన్నే సంగీతం శ్రీనివాసరావు గారు కూడా మెచ్చుకోవడం మిమ్మల్ని, అలాగే చాలామంది అంటే పరోక్షంగా మిమ్మల్ని మెచ్చుకున్న విషయాలు కూడా చాలా ఉన్నాయి. బలగం సినిమా ఒక బెంచ్ మార్క్ అయిపోయింది వాళ్ళ ఇండస్ట్రీలో. అంటే హౌ ఒక ఇన్నోవేటివ్ నావెల్ స్టోరీతో, ఇన్నోవేటివ్ విధానంలో, ఎక్కువ బడ్జెట్ లేకుండా మనసుని హత్తుకునే సినిమా ఎలా తీయచ్చో వేణుగారు చేసి చూపించారు. దానికి గాను మీకు ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు మా అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఓపెనింగ్ ద డోర్స్. చాలామంది మీలాగా ఇప్పుడు ఔత్సాహికులు గివప్ చేయకుండా ఖచ్చితంగా మీలాగా ప్రయత్నించుకుంటూ వాళ్ళ దారి వెతుక్కుని ఇండస్ట్రీ ఎంత పెద్దదో ఎంత సముద్రం ప్రూవ్ చేసి చూపించారు వేణుగారు. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అండ్ మీ ఇంటికి ప్రతి కిటికీలో మేము వచ్చి ఇలా కనపడుతుంటాం అనమాట అప్పుడప్పుడు. అంటే వెతుకుంటూ వెతుకుంటుంటే మీరు అలా రైటర్ అలా రాసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు మేము వచ్చి ఇలా అలా అంతసేపు అలా ఏమి రాసుకోవడాలు ఉండవండి. అంతేనా? అంతసేపు రాసుకోవడాలు ఏమి ఉండవు. ఆ రాసిన తర్వాత అది ఎప్పుడు జరుగుద్దని చూసుకోవడాలు ఉంటాయి తప్ప అవి ఉండవు. అది అంతా ఒక సెటప్ అయిపోతే దాన్ని ప్రాసెసింగే టైం. ఎప్పుడైనా ఎక్కువ గ్యాప్ లేకుండా నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసేయండి వేణు గారు. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్.